ఆమె ఈ రోజు ఉదయమే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది డాక్టర్. ఎవడైనా పెళ్ళాన్ని చంపాలనుకుంటే గొంతు నిలిమి చంపుతాడు, లేదంటే విషం పెట్టి చంపుతాడు. మొత్తం డబ్బంతా నా అకౌంట్లోకి డిపాజిట్ అయ్యాక ఎవరికి తెలియని చోటికి మన ఇద్దరం మాత్రమే చెక్కేస్తాం. అప్పుడు దాని బాబాయ్ కాదు కదా, చచ్చిన దాని బాబు కూడా మనల్ని పట్టుకోలేడు. ఈ రోజు మీరు చేసిన నమ్మక ద్రోహానికి మీ మీద నాకు పూర్తిగా నమ్మకం చచ్చిపోయింది. ఈ రోజుతో నమ్మకం అనే పదం మీదే నమ్మకం పోయింది. అసలు నాకు జీవితం మీద నమ్మకం పోయింది. నీకేం కాలేదు కదా? సడన్ బ్రేక్ వేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. ఎందుకింత పనిచేసావమ్మా? చావడానికి డాక్టర్. నీలాగే నా కూతురు కూడా అమ్మా నాన్నల్ని కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాలో జరిగిన ఒక యాక్సిడెంట్లో మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది. కానీ ఈ విషయం నా భార్యకు చెప్పలేదు. చెప్తే విని తట్టుకోలేక తను కూడా నాకు దూరమైపోతుందేమోనన్న భయంతో చెప్పలేదు. ఇన్నాళ్ళు తన కూతురు చనిపోయిందన్న విషయం చెప్పకుండా నా హాస్పిటల్లోని ఒక లేడీ డాక్టర్తో ఫోన్లో మాట్లాడించి ఎలాగో అలా నెట్టుకుంటూ వస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నాకు హాస్పిటల్లో కనిపించావమ్మా. ఒక్క క్షణం నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. నా కూతురే మళ్ళీ బతికొచ్చిందేమోనన్న ఆనందం కలిగింది. అందుకేనమ్మా ఆ రోజు నిన్ను నాన్న అని పిలవమన్నాను. నమ్మలేకపోతున్నాను డాక్టర్. అచ్చన్ నాలాగే ఇంకో అమ్మాయా? అది సాధ్యం కాదు డాక్టర్. ఒకసారి మళ్ళీ సరిగ్గా చూడండి. మీ అమ్మాయి పోయిందన్న బాధలో నాలో ఏవో పోలికలు కొన్ని కలిసుండడం వల్ల అచ్చం అలాగే ఉన్నానని భ్రమపడుతున్నారేమో. లేదమ్మా, నా కూతుర్ని నేను గుర్తుపట్టలేదా? నేనే కాదమ్మా, మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని ఇద్దరినీ చూస్తే ఎవరు ఎవరని పోల్చి చెప్పలేడమ్మా. మీ ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు. నిన్ను మొట్టమొదటిసారిగా హాస్పిటల్లో చూసినప్పుడు ఆ భగవంతుడు నా సమస్యకు పరిష్కారం చూపించాడనుకున్నాను. నిన్ను నా కూతురిగా తీసుకెళ్ళి నా భార్య ముందు నిలబెట్టాలనుకున్నాను. ఇన్నాళ్ళు నువ్వెవరో నీ వాళ్ళెవరో తెలియక నేను ఈ విషయం చెప్పలేదమ్మా. ఇప్పుడు నీ గతం తెలిసింది కాబట్టి నేనొకటి అడుగుతాను. నువ్వు నా కూతురిగా మా ఇంటికి వస్తావా అమ్మా? నేనా? అవునమ్మా, నీకెవరూ లేరు కాబట్టి నీకు నీడనిస్తానని రమ్మనటం లేదు. కన్నబిడ్డ కోసం తప్పిస్తున్నా ఓ కన్న తల్లి ప్రాణాలు కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నానంతే. కన్నబిడ్డ పోతే తల్లి పడే బాధేంటో కడుపులోనే బిడ్డను పోగొట్టుకున్న నీకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. దయచేసి నా భార్యకు బిడ్డగా వచ్చి ఆ తల్లి ప్రాణాలు కాపాడమ్మా. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు ఈ వరాన్ని ప్రసాదించు తల్లి. వరవిస్తుంది నేను కాదు, మీరు. నాన్నా, అమ్మా, నా కన్న తల్లిదండ్రుల్ని నా చేతులతో చంపుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికని మీరు నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు బ్రతకడమే అనవసరం అనుకున్న నాకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి బ్రతుకు మీద ఆశలు చిగురించేలా చేశారు.
నేనే మీకు రుణపడి ఉండాలి. తప్పకుండా వస్తాను నాన్న. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు నాలో ఉన్న సంతోషాన్ని ఎలా బయట పెట్టాలో నాకు తెలియటం లేదమ్మా. నువ్వు నన్ను నాన్న అని పిలుస్తుంటేనే నాకే ఇంత ఆనందంగా ఉంటే, ఇక నువ్వు నా భార్యని అమ్మ అని పిలిస్తే ఆమె కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో నాకు త్వరగా చూడాలని ఉందమ్మా. పదమ్మా, పద, మన ఇంటికి వెళ్దాం, పద. ఇదిగో, తన గది నీట్గా లేకపోతే అమ్మాయి అస్సలు ఒప్పుకోదు. ఇంకా 4 రోజుల టైం ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. గోడలకి రంగులు, కర్టెన్స్ అన్నీ మార్చేయి. గది అద్దంలా మెరిసిపోవాలి. 4 రోజుల్లో అమ్మాయి పుట్టినరోజు. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈయనకి ఇంటికంటే హాస్పిటలే ముఖ్యం. పెళ్ళాం కంటే పేషెంట్ల మీదే ధ్యాస ఎక్కువ. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి కనీసం ఇంటి లోపలికి కూడా రాలేదు. వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్లారో ఏమిటో. రాజేశ్వరి, వదలండి. ఏమిటిది? నన్ను పని చేసుకునివరా? రాజేశ్వరి, నీకు గిఫ్ట్ తెచ్చాను, చూపిస్తాను. ఉండండి, ఈ గిఫ్ట్లేవి నాకొద్దు. మన అమ్మాయి బర్త్డే 4 రోజుల్లో వస్తోంది. దానికి తీసుకురండి మీ గిఫ్ట్లేవో. అబ్బా, ఈ గిఫ్ట్ నీకోసమే తీసుకొచ్చాను. నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇది. అంటే మన అమ్మాయి హారికొచ్చింది. నిజంగానా? నిజంగా. ఏది? రాజేశ్వరి, చెట్టు తల్లి, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎన్నాళ్ళకి అమ్మ గుర్తుకొచ్చిందా? ఎన్నాళ్ళు
అమ్మని వదిలి ఎలా ఉన్నావమ్మా? ఈ అమ్మని వదిలి ఎలా ఉన్నావమ్మా? ఏమండి, మన అమ్మాయి వచ్చేసిందండి. ఇక నాకు ఏ దిగులు లేదు. నా చిట్టి తల్లి నా దగ్గరికి వచ్చేసిందండి. పుట్టినరోజుకి నువ్వు వస్తావని ఫోన్లో చెప్పగానే నువ్వు వస్తున్నావన్న ఆనందం ఒక పక్క, నీ పుట్టినరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఆతృత ఇంకో పక్క. ఈ కన్న తల్లి నీ కోసం పడే ఆరాటం చూద్దామని తొందరగా వచ్చేసావా తల్లి? రామ్మా, రా కూర్చో. ఏమ్మా, అల్లుడు రాకుండా నువ్వు ఒక్కదానివే వచ్చేసావు? అవునులే, కాళ్ళు కడిగి కన్యాదానం ఇవ్వాల్సిన అల్లుడిని కనీసం ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా పంపించేస్తే ఆయన మాత్రం ఏ మొహం పెట్టుకొస్తారు? నువ్వు వచ్చేసావు కదా చిట్టి తల్లి, ఇక అన్నీ అవే సర్దుకుంటాయి. పాపం, అమెరికా నుంచి వచ్చావు, ఎంతగా అలసిపోయి ఉంటావో. అయ్యో వద్దండి, మీరు నా కాళ్ళు పట్టడం ఏంటి? ఏంటి పిచ్చి మొహమా? అమ్మని అమ్మ అని పిలవకుండా మీరు అంటావేంటి? అది అయ్యో వద్దండి, మీరు నా కాళ్ళు పట్టడం ఏంటి? ఏంటి పిచ్చి మొహమా? అమ్మని అమ్మ అని పిలవకుండా మీరు అంటావేంటి? అది అమెరికా వెళ్ళగానే అన్నీ మర్చిపోయావా? నువ్వు చిన్నప్పుడు రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు 10 అడుగుల దూరం నడిచినందుకే నీ పాదాలు ఎక్కడ నొప్పి పుడతాయో అని నీ కాళ్ళు పట్టేదాన్ని. ఇలా అయ్యి ఇలా నీ కాళ్ళు పట్టి ఎన్నాళ్ళయిందో. కాసేపు పట్టని తల్లి. ఇంతకీ ఈయనెక్కడా? లోపలికెళ్ళిపోయారా? ఆ రోజు నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు కదా, ఈ రోజు నీ ముందు నిల్చోటానికి మొహం చెల్లుండదు. లోపలికెళ్ళి దాక్కున్నారు. ఏనో పిచ్చి మనిషి. కన్న కూతురు దగ్గరేంటమ్మా మొహమాటం? భగవంతుడా, ఇలాంటి అద్భుతమైన క్షణాలు మళ్ళీ నా జీవితంలో వస్తాయనుకోలేదు. ఇది శాశ్వతమో తాత్కాలికమో నాకు తెలియదు, కానీ చాలా రోజులకి నా భార్య మొహంలో మళ్ళీ సంతోషాన్ని చూసే అవకాశాన్ని కల్పించాడు. ఇది చాలు స్వామి, చాలు. ఏమండి, అమ్మాయిని అక్కడ వదిలేసి ఇక్కడి నుంచి నేను చేస్తున్నారండి? అమ్మాయితో మాట్లాడడానికి మొహం చెల్లట్లేదా? అయినా ఎయిర్పోర్ట్ నుంచి ధైర్యంగా తీసుకొచ్చి ఇంటికొచ్చాక మొహం చాటేస్తారేంటండి? ఇలా అయితే అమ్మాయి ఏమనుకుంటుంది? తను రావడం మీకు ఇష్టం లేదనుకోదు? రండి, వచ్చి మాట్లాడండి. హ్మ్. లేదు, నేనిప్పుడు మాట్లాడలేను రాజేశ్వరి. నువ్వే వెళ్ళి మాట్లాడు. ఏమైందండి మీకు? ఎన్ని రాత్రులు అమ్మాయి కోసం ఆలోచిస్తూ నిద్ర కూడా పోకుండా ఏడుస్తూ గడిపారే. ఇప్పుడు అమ్మాయి వచ్చాక కూడా ఇలా ఏడుస్తూ ఉండకపోతే మనసు విప్పి 4 మాటలు మాట్లాడొచ్చు కదా. అమ్మాయికి మీ మీద ఎలాంటి కోపం లేదండి. నేను ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి నువ్వంటే మీ డాడీకి ప్రాణం అని చెప్పేదాన్ని.
ఒకసారి మీరొచ్చి మాట్లాడండి, అమ్మాయి సంతోషిస్తుంది. రండి రండి. అమ్మ హారిక, మీ డాడీ ఇంతేనమ్మా, వట్టి పిచ్చి మాలకు. నీతో ఫోన్లో బాగానే మాట్లాడారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు. నిన్నింటికి తీసుకొచ్చాక చిన్న పిల్లాడిలా మేడ మీదకెళ్ళి బాధపడుతున్నారు. ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నారన్న బాధమ్మా. పేరుకే పెద్ద డాక్టర్, ఎన్నో ఆపరేషన్లు చేశారు, ఎన్నో జబ్బులు నయం చేశారు. కళ్ళారా రక్తాన్ని చూసి కూడా ఏనాడు చెల్లించని మీ డాడీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కోసం మాత్రం ప్రతి క్షణం తప్పించిపోయారమ్మా. నువ్వు ఇంట్లోంచి వెళ్ళాక నీ గురించి తలుచుకొని క్షణం లేదు. నిన్నే తలుచుకుంటూ జీవొచ్చే వల్ల బతుకుతున్నావమ్మా. నువ్వు మళ్ళీ మాకు కనిపించకపోయి ఉంటే మేమేమైపోయి ఉండేవాళ్ళం. నువ్వొచ్చి మాకు మళ్ళీ పునర్జన్మనిచ్చావమ్మా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసే